ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం మన 10వ తరగతి తెలుగు పాఠ్యాంశమైన 7వ పాఠం శతక మధురిమలో ఉన్నటువంటి భాషాంశాలు, పదజాల వినియోగము మరియు వ్యాకరణాల గురించి తెలుసుకుందాం. ముందుగా పదజాల వినియోగాన్ని గమనించండి. పదజాల వినియోగంలో ఇవ్వబడిన విషయం ఏంటంటే, మొదటిగా కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ పదాలను ఉపయోగించమని సొంత వాక్యాలు రాయమంటుండ్రు. మొదటి పదం ఏముంది? బాసిల్లు అనే పదం ఉంది. బాసిల్లు అంటే మొదటిగా అర్థం చూద్దాం. చూడండి, బాసిల్లు అంటే ప్రకాశించు అని అర్థం. బాసిల్లు అంటే ప్రకాశించు అని అర్థం వస్తుంది. ఇక్కడ ఏం రాయొచ్చు అంటే, మా భారతదేశం పాడి పంటలతోనూ సిరి సంపదలతోనూ తొలతూగుతూ బాసిల్లుతుంది. లేదా మా తెలంగాణ రాష్ట్రం నూతనంగా అవతరించిన మా తెలంగాణ రాష్ట్రం సిరి సంపదలతో బాసిల్లుతుంది. అట్లా ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఆ వాక్యాన్ని పూర్తి చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ రాద్దాం. మా పాఠశాల చక్కటి వాతావరణంతో విద్యార్థుల సందడితో బాసిల్లుతుంది. లేకపోతే విద్యార్థుల యొక్క ప్రతిభను కనబరుస్తూ బాసిల్లుతుంది. ఆ విధంగా బాసిల్లుతుంది అనే పదాన్ని ఉపయోగిస్తూ రాయాలి. రెండవది ఉద్బోధించు అంటే మొదటిగా అర్థం ఏంటంటే తెలియచేయడం. దీన్ని ఉపయోగించి మనం సొంత వాక్యం రాద్దాం. చూడండి, మా ఉపాధ్యాయుడు మాకు మానవీయ విలువలు ఉద్బోధిస్తారు. ఈ విధంగా ఉద్బోధిస్తారు అనే పదాన్ని ఉపయోగించి. మూడో పదం ఏముంది? దైన్యస్థితి అంటే దీనస్థితి అని అర్థం. దీనస్థితి. దీన్ని ఉపయోగించి మనం ఒక సొంత వాక్యం రాద్దాం. చూడండి, నైతిక విలువలు కలిగిన ప్రజాప్రతినిధులు ఉంటే ప్రజాప్రతినిధులు వల్ల ప్రజల దైన్యస్థితి తొలగుతుంది. లేకపోతే ప్రజలు దైన్యస్థితి నుండి బయటపడగలరు. ఆ విధంగా ఈ దైన్యస్థితి అనే పదాన్ని ఉపయోగించి ఈ యొక్క సొంత వాక్యాన్ని రాయాలన్నమాట. తర్వాత నరరూప రాక్షసుడు అంటే నరుని రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు అని అర్థం. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? ఉగ్రవాదాన్ని పెంపొందించే వాళ్ళు నరరూప రాక్షసులుగా, లేదా దేశ యొక్క రహస్యాలను వేరే దేశాలకు అందించే వాళ్ళను కూడా నరరూప రాక్షసులుగానే చెప్పవచ్చు. అంటే అవి చేయకూడని అంశం అయ్యుండి కూడా చేయడానికి సిద్ధపడేటటువంటి వాళ్ళను నరరూప రాక్షసులుగా ఇక్కడ మనం భావిస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ గమనించినట్లయితే ఇంకా ఏం రాయొచ్చు అంటే, మాట వినని పిల్లలు తల్లిదండ్రులకు నరరూప రాక్షసుల వంటి వాళ్ళు. తల్లిదండ్రులకు నరరూప రాక్షసులే. ఎందుకంటే వాళ్ళ మంచి కోరి తల్లిదండ్రులు ఎన్నో విషయాలు చెప్తుంటారు. వాళ్ళు వినప్పుడు ఆ యొక్క బాధను అనుభవించడం తల్లిదండ్రులకు ఎంతో కష్టమైపోతుంది. కాబట్టి వాళ్ళ యొక్క రాక్షసులాగా పీడిస్తున్నారా అన్న పరిస్థితి ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది అనమాట. తర్వాత విషయం గమనించినట్లయితే చూడండి, రెండవది క్రింది వాక్యాల్లో ఉన్నటువంటి పర్యాయ పదాలను గుర్తించి రాయమంటుండు. ఒక వాక్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ వాక్యంలో ఉన్నటువంటి పర్యాయ పదాలను రాయమంటుండు. ఒకసారి గమనిద్దాం. చూడండి, ఇక్కడ ఇవ్వబడినటువంటి వాక్యాన్ని. అడవిలో ఏనుగుల గుంపు ఉన్నది. ఆ గుంపుకు ఒక గజము నాయకత్వం వహిస్తున్నది. ఆ కరి తన గుంపులోని నాగములను రక్షిస్తుంది. ఇవ్వబడినటువంటి ఈ వాక్యంలో ఉన్నటువంటి పర్యాయ పదాలను గుర్తిద్దాం. చూడండి, అడవిలో ఏనుగుల
గుంపు ఉన్నది, ఆ గుంపుకు ఒక గజము. ఏనుగు అన్న గజము అన్న ఒకటే అర్థం, పర్యాయ పదం అది. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏముంది, ఆ కరి అన్నా కానీ ఏనుగే. కరి తన గుంపులోని నాగములకు, నాగము అన్నా కూడా ఏనుగే. ఏనుగు, గజము, కరి, నాగము, ఇవి 4 పదాలు కూడా ఈ వాక్యంలో ఇవ్వబడినటువంటి పర్యాయ పదాలు. రెండో వాక్యాన్ని గమనించండి. స్నేహితులతో నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీ ఎందరో మిత్రులను సంపాదిస్తుంది. ఆ నిశ్చలులే మనకు నిజమైన సంపద. స్నేహితులు అనేది ఒక పదం. తర్వాత దీనికి పర్యాయ పదం మిత్రులు. ఓకేనా? మరి అంతేకాకుండా నిశ్చల అన్న కూడా స్నేహమే. ఇవి 3 కూడా ఈ వాక్యంలో ఇవ్వబడినటువంటి పర్యాయ పదాలు. తర్వాత ఇవ్వబడిన వాక్యాన్ని గమనించినట్లయితే, రాజులు వీరత్వానికి చిహ్నం కృపాణం. వారి కత్తి సాములో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆ ఆశతోనే రాజులు శత్రువులపై విజయం సాధిస్తారు. దీనిలో కృపాణము అనేది ఒక పదాన్ని తీసుకుంటే, ఈ కృపాణం అనే దానికి పర్యాయ పదాలు కత్తి మరియు ఇంకేముంది, అసితోనే రాజులు శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ 3 పదాలు కూడా ఈ వాక్యంలో ఇవ్వబడినటువంటి పర్యాయ పదాలు. తర్వాత ఇవ్వబడిన వాక్యాన్ని, బంగారం అంటే అందరికీ ఇష్టం, అందుకే కనకం కొనడానికి అందరూ ఆసక్తి చూపుతారు. ఆ స్వర్ణంతో స్వర్ణకారుల దగ్గరకు వెళ్ళి తమకు నచ్చిన పసిడి ఆభరణాలు తయారు చేయించుకుంటారు. మీకు అర్థమవుతూనే ఉంది. ఇక్కడ ఇవ్వబడిన పర్యాయ పదాలు, బంగారం అనేది ఒక పదం, మరియు కనకం అనేది కూడా పర్యాయ పదమే వస్తుంది. స్వర్ణం మరియు ఇంకేముంది ఇక్కడ పసిడి అనేది 4 పదాలు కూడా ఈ వాక్యంలో ఇవ్వబడినటువంటి పర్యాయ పదాలు. తర్వాత విషయాన్ని గమనించినట్లయితే, క్రింది వాక్యాల్లోని ప్రకృతి వికృతులను గుర్తించండి, వేరు చేసి రాయండి. అంటే ఇక్కడ వాక్యంలో కలిపి ఉన్నాయి అన్నమాట ప్రకృతి వికృతులు. వీటిని మనం వేరు చేసి, అంటే ఆ ప్రకృతి వికృతి పదాలు ఏవో మనం చూపించాలి. చూడండి, తూర్పు దిశ ఎర్రబడింది. దక్షిణ దిశ వైపునున్న నేను ఒక్కసారిగా అటు తిరిగాను. ఇక్కడ చూడండి, దశ అనేది ఇది వికృతి పదం, దిశ అనేది ప్రకృతి పదం. ఈ వాక్యంలో ఇవ్వబడినటువంటి ఇవి 2 కూడా ప్రకృతి వికృతులు. ఇక్కడ వీటిని మనం గుర్తించాం. తర్వాత ఇవ్వబడిన వాక్యం ఏముంది, సముద్రంలోని కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఆ సమయంలో సంద్రం భయాన్ని కలిగిస్తుంది. సముద్రం అనేది ప్రకృతి పదం, సంద్రం అనేది వికృతి పదం. తర్వాత వాక్యం, రాయడు తలుచుకుంటే అన్నీ సాధ్యం, రాజు మనసును పసిగట్టడం కష్టం. ఇది ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు ఏంటంటే, రాయడు అనేటటువంటి పదం, రాజు ఇది ప్రకృతి పదం, ఇది వికృతి పదం. ఈ విధంగా ఇవ్వబడిన వాక్యాలు మీకు వాక్యం ఇచ్చేసి దాంట్లో ప్రకృతి వికృతుల్ని కనిపెట్టమన్నాడు. లేదా ఒక్కొక్కసారి ఏమైందంటే, దశ అనబడేటటువంటి పదం ఇచ్చి దీనికి ప్రకృతిని కనుగొనమంటాడు. లేదా రాజు అని అడేటటువంటి ఇది వికృతినిచ్చి ప్రకృతి కనుగొనమంటాడు. ఇక్కడ రాజు అనేటటువంటి ప్రకృతినిచ్చి వికృతిని కనుగొనమన్నప్పుడు మనం ఇట్లా రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇవ్వని సందర్భాల్లో ఇలా వాక్య రూపంలో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది పదజాల వినియోగం. తర్వాత గమనించినట్లయితే వ్యాకరణాంశాలు ఉన్నాయి చూడండి. వీటిని కూడా మనం ఒకసారి ఏ విధంగా వాటిని పూర్తి చేయాలో గమనిద్దాం. వ్యాకరణ అంశాలు, క్రింది వాక్యాలను చదివి సంధి పదాలను గుర్తించి విడదీసి సంధి పేర్లు రాయమంటాడు. వాక్యంలోనే సంధి పదం ఉందట, ఆ పదాన్ని గుర్తించాలి మరియు మనం ఆ యొక్క పదం ఏ సంధి అవుతుందో కూడా రాయాలి. చూడండి, ఇక్కడ ఇవ్వబడినటువంటి పదం, సీతను అందరూ బుద్ధిమంతురాలు అంటారు. దీనిలో ఉన్న సంధి పదం ఏంటంటే, గుర్తుంచుకోండి, అన్ని పదాలు సంధి పదాలు కాదు. అయితే ఇందులో ఒక సంధి పదం మాత్రమే ఉంది. ఆ సంధి పదం ఏంటో చూద్దాం. బుద్ధిమంతురాలు అనే పదాన్ని మనం విడదీసి సంధిని గుర్తించినట్లయితే, బుద్ధిమంత ప్లస్ ఆలు, బుద్ధిమంత ప్లస్ ఆలు. గమనించండి మిత్రులారా, ఇక్కడ మనం సంధి పదాన్ని విడదీసినప్పుడు మనకి సగం ఆన్సర్ వచ్చేసినట్లే. మొదటిగా పదాన్ని విడదీయడంలో అంటే పొరపాటు జరగకుండా చూసుకున్నట్లయితే ఆ యొక్క ఆ పదం ఏ సంధి అవుతుందో మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది. ఆలు అనబడేటటువంటి శబ్దం పరమైంది. ఇక్కడ ఈ యొక్క బుద్ధిమంత, శ్రీమంత, గుణమంత, ఆలు, ఈ యొక్క వీటికి ఆలు అనేటటువంటి పదం పరమైనప్పుడు అంటే పరపదంగా వచ్చినప్పుడు అది రుగాగమ సంధి అవుతుంది. రుగాగమ సంధికి
సంబంధించినటువంటి నిర్వచనం, దాని యొక్క సంధి సమన్వయం గురించి ఈ సంధి వీడియోలో చేయడం జరిగింది. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఇంకా అర్థవంతంగా చూడాలంటే దాన్ని ఒకసారి క్లిక్ చేసి ఆ క్లాస్ వినండి. ఇది ఏ సంధి అవుతుందంటే రుగాగమ సంధి అవుతుంది. రుగాగమ సంధి. ఇది బుద్ధిమంతురాలు అనేటటువంటి పదం విడదీసి దాని యొక్క సంధి నామాన్ని గుర్తించాం. అచ్చోట ఆ గులాబీ మొక్కకు ఎన్ని పూలు పూచినాయో అన్న పదంలో ఉన్నటువంటి సంధి పదం ఏంటంటే అచ్చోట అనేది సంధి పదం. ఈ పదాన్ని విడదీస్తే ఆ ప్లస్ చోట, ఆ ప్లస్ చోట, ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ పదాన్ని విడదీసి రాయడం వల్ల, విడదీసి రాసేటప్పుడు తప్పులు పోకోకుండా ఉన్నట్లయితే మనకి సగం ఆన్సర్ అక్కడ వచ్చేస్తుంది. మీరు ప్రాక్టీస్ వలన మాత్రమే ఇది చేయగలుగుతారు. ప్లస్ ఏంటంటే మీకున్న మరొక గొప్ప అవకాశం ఏంటంటే మన పాఠానికి ప్రతి పాఠం చివరన ఇవ్వబడినటువంటి వ్యాకరణాంశాలను మనం ఏంటంటే ఎట్లంటే జాగ్రత్తగా గమనించి వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈ పాఠంలో ఉన్నటువంటి విషయాల నుంచే మ్యాక్సిమం 99% బిట్ వస్తుంది. కాబట్టి మీ మార్కు పోకుండా ఉంటుంది. విడదీసినట్లయితే ఆ ప్లస్ చోట, దీనికి మనం సంధి సమన్వయం చేసినట్లయితే ఇది ఏ సంధి అవుతుంది అంటే త్రిక సంధి అవుతుంది. ఆ ఈ ఏలను త్రికములు అంటారు. ఆ ఈ ఏలను త్రికములు అంటారు. ఆ ఈ ఏలను త్రికములు అంటారు. వీటి ఆ ఈ ఏలకు ఉన్నటువంటి పరపదంగా ఉన్నటువంటి దాని యొక్క మొదటి అక్షరం ద్విత్వాక్షరంగా మారుతుంది. ద్విత్వాక్షరం అంటే అదే హల్లుకు, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడం ద్విత్వాక్షరం. దీనికి సంబంధించిన వివరణ గురించి కూడా త్రిక సంధిలో మీరు ఆ వీడియో చూడండి. అయితే ఇది ఏ సంధి అవుతుంది అంటే త్రిక సంధి అవుతుంది. త్రిక సంధి. తర్వాత ఇవ్వబడింది రోగికి వైద్యుడు దివ్యౌషధం ఇచ్చాడు. ఈ వాక్యంలో ఉన్నటువంటి సంధి పదం దివ్యౌషధం. దీనిని విడదీసి రాసినట్లయితే దివ్య ప్లస్ ఔషధం, దివ్య ప్లస్ ఔషధం. మరి ఇది ఏ సంధి అవుతుంది? వృద్ధి సంధి అవుతుంది. వృద్ధి సంధి. తర్వాత ఇవ్వబడింది ఎవరెస్ట్ను అధిరోహించిన పూర్ణ సాహసవంతురాలు. దీనిని విడదీయండి. ఇక్కడ ఉన్నటువంటి సంధి పదం ఏంటంటే సాహసవంతురాలు అనేది సంధి పదం. దీనిని విడదీసినట్లయితే సాహసవంత ప్లస్ ఆలు, సాహసవంత ప్లస్ ఆలు. ఇది కూడా రుగాగమ సంధి అవుతుంది. రుగాగమ సంధి అవుతుంది. తర్వాత ఇవ్వబడినటువంటి వాక్యం సమాజం అభివృద్ధి చెందాలంటే సమైక్యత అవసరం. ఈ పదాన్ని విడదీసి రాసినట్లయితే సమా ప్లస్ ఐక్యత, సమా ప్లస్ ఐక్యత. ఓకేనా? మరి ఇది ఏ సంధి అవుతుంది అంటే ఇది కూడా వృద్ధి సంధి, వృద్ధి సంధి అవుతుంది. తర్వాత ఇవ్వబడిన వాక్యంలో ఉన్న సంధి పదం విద్యావంతులే ఎక్కాలంలోనైనా కీర్తించబడతారు. ఈ వాక్యంలో ఉన్నటువంటి సంధి పదం ఏంటంటే ఎక్కాలం. దీనిని విడదీసి రాసినట్లయితే ఏ ప్లస్ కాలం. ఆ ఈ ఏలను త్రికములు అంటారు అని చెప్పే కదా. ఈ సంధి కూడా ఏ సంధి అవుతుంది అంటే త్రిక సంధి అవుతుంది. ఈ విధంగా సంధిని మనం సంధి పదాన్ని గుర్తించాం. మరియు ఆ సంధి ఈ యొక్క సంధి పదాన్ని విడదీసి ఏ సంధి అవుతుందో కూడా తెలియజేయడం జరిగింది. దీని గురించి మరింత సమాచారం మీకు కావాలంటే సంధుల వీడియో తప్పకుండా చూడండి. ఇది వ్యాకరణాంశాలు ఇవ్వబడినటువంటి మొదటి విషయం. రెండో విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చిండు? కింది పద్య పాదానికి గణ విభజన చేసి గురు లఘువులను గుర్తించి ఏ పద్యమో తెలపండి. ఇక్కడ ఒక పద్య పాదం ఇచ్చాడమ్మా. దీనికి మనం గురు లఘువులను గుర్తించి పద్య పాదం ఏదో కనిపెట్టి ఇక్కడ రాయమంటుండో తెలపమంటుండో చూద్దాం. ఒకసారి గమనించండి. ఇక్కడ చూసినట్లయితే ముందుగా వీటికి గురు లఘువులను గుర్తించాలి. గురు లఘువులను గుర్తించాలంటే మనకి గురువు లక్షణాలు, లఘువు లక్షణాలు తెలియాలి. గురు లఘువుల లక్షణాలు తెలిసినప్పుడు ఈ పద్యపాదాన్ని మనం గురు లఘువులను తప్పుపోకుండా మనం వాటిని గురు లఘువులు గుర్తించినప్పుడు పద్యపాదం తప్పుపోకుండా వస్తుందన్నమాట. ఒకసారి నేను వీటిని గురు లఘువులు చేస్తున్నాను. ఒకసారి గమనించండి మిత్రులారా. ఇక్కడ ఉన్నటువంటి బండన భీముండార్త జన బాంధవుండుజ్వల బాణతూణ కోత్తమ అని చెప్పేసి కోదండ అని తర్వాత పాదంలో అది కంటిన్యూ అవుతుందన్నమాట. ఇక్కడ పద్యపాదం ఇక్కడతో కట్ చేయబడింది. అయితే దీన్ని గురు లఘువులు గుర్తిద్దాం. చూడండి, సున్నాతో కూడి ఉన్న పదం గురువు. ఇది హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు, దీర్ఘముంది గురువు, హ్రస్వాక్షరం లఘువు, దీర్ఘముంది గురువు, దీర్ఘముంది గురువు. మరియు ఇది సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి కూడా గురువే అయింది. ఇది సంయుక్తాక్షరం లేదా ద్విత్వాక్షరం అవి లఘువులే అవుతాయి. వాటికి ముందున్నవి మాత్రమే గురువులే
లఘువులైతే. ఒకవేళ దీనికి కానీ దీర్ఘం ఉన్నట్లయితే అప్పుడు ఇది గురువు అవుతుంది. హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు, సున్నాతో కూడి ఉంది మరియు దీర్ఘం ఉంది, గురువు. హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం లఘువు, ఇది సంశ్లేషాక్షరం గురువు. ఇదే అక్షరం లఘువు, లఘువు దీర్ఘముంది, గురువు. హ్రస్వాక్షరం లఘువు, దీర్ఘముంది, గురువు. హ్రస్వాక్షరం లఘువు, దీర్ఘముంది, గురువు. ఈ విధంగా మొదటిగా మనం ఏం చేయాలంటే గురువు లఘువులను గుర్తించాలి. గుర్తించిన తర్వాత వీటిని గణ విభజన చేయాలి. అంటే మూడు అక్షరాలుగా వీటిని గణ విభజన చేస్తామన్నమాట. ఈ విధంగా విభజన చేస్తే మనకి పద్యపాదం గుర్తించడానికి సులభం అవుతుంది. ఇక్కడ గమనించండి, యమతారాజబానస అని కానీ లేకపోతే మన భజిస ఎరత అనే దాన్ని కానీ మీరు గమనించి తెలుసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ నేను రాస్తున్నాను మన భజ స య త హ వ. గమనించండి, ఇది మూడు కూడా ఇవి గురువులే వస్తాయి, మూడు లఘువులు వస్తాయి. ఇక్కడ మొదటి గురువు వస్తుంది, ఇది మొదటి గురువు, మిగిలిన రెండు లఘువులు. తర్వాత మొదటి గురువు వచ్చింది కదా, ఇప్పుడు గురువు అనేది మధ్య గురువు అవుతుంది, అటు ఇటు లఘువు. తర్వాత గురువు అనేది అంత్యానికి వెళ్ళిపోయింది, మిగతా రెండు కూడా లఘువులు వస్తాయి. తర్వాత దానికి లఘువులు రివర్స్ అవుతాయి అన్నమాట. మొదటి లఘువు వస్తుంది, మిగతా రెండు గురువులు. తర్వాత మధ్య లఘువు అవుతుంది, మిగతా రెండు గురువులు అవుతాయి. ఓకేనా. తర్వాత లఘువు అనేది చివరికి వెళ్ళిపోతుంది, అంటే మిగతా రెండు కూడా గురువులు అవుతాయి. ఈ విధంగా లఘువు గురువు, గురువు లఘువు ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఒకసారి గమనించండి. చూసినట్లయితే ఇక్కడ ఏమొచ్చింది, మొదటి గురువు ఉంది. మొదటి గురువు ఉంటే గణం భగణం, మొదటి గురువు ఉంటే భగణం. తర్వాత మధ్య లఘువు ఉంది, మధ్య లఘువు ఏముంది, ఇక్కడ రగణం ఉంది. ఓకేనా. తర్వాత మూడు లఘువులే ఉన్నాయి, ఇది కూడా చూడండి, మూడు లఘువులే ఉన్నాయి. మొదటి గురువు ఉంది, మొదటి గురువు ఉంటే ఏంటి, భగణం. తర్వాత మొదటి గురువు ఉంది, మళ్ళీ ఇక్కడ మొదటి గురువునే ఉంది, మళ్ళీ భగణం. మధ్య లఘువు ఉంది, మధ్య లఘువు ఉంటే ఏమిటి, రగణం. ఓకేనా. తర్వాత వగణం. ఇది గమనించండి, ఇక్కడ హవా అన్నప్పుడు నేను ఇక్కడ కొంచెం చిన్న పొరపాటు జరిగింది. ఇక్కడ గమనించండి, ఇది ఏమవుతుంది అంటే ఒక్క నిమిషం చూడండి అమ్మా. ఇక్కడ ఇదేమవుతుందంటే గురువు లఘువు అవుతుంది, ఇది లఘువు గురువు అవుతుంది. ఇది లఘువు గురువు ఉంది కాబట్టి వగణం అవుతుంది. ఓకేనా. భరణ భరణ భరవ అనేటటువంటి గణాలు ఏ పాదానికి వస్తాయి అంటే మనకు ఛందస్సులో ఇవ్వబడినటువంటి మూడు రకాల పద్యాలు, వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాల్లో వృత్తపద్యమైనటువంటి ఉత్పలమాల అనేటటువంటి పద్య పాదానికి వచ్చేటటువంటి గణాలు ఏంటంటే భరణ బభరవ అనేటటువంటి గణాలు. ఈ విధంగా మనం గురులగులను గుర్తించి గణ విభజన చేసిన తర్వాత వచ్చేటటువంటి ఈ యొక్క గణాలను బట్టి మనం ఏ పద్యపాదమో వివరించవచ్చు. ఈ విధంగా మనం దీనికి గణ విభజన చేసాం మరియు ఏ పద్యమో కూడా గుర్తించాం. తర్వాత నేను మొదటి దానశీలము పాఠం చెప్పేటప్పుడు మీకు ఆ పాఠంలో ఇవ్వబడినటువంటి రెండు పద్య పాదాలు ఉన్నాయి అన్నమాట. ఛందస్సుకు సంబంధించి మనకి 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ప్రతి పదజాల వినియోగాన్ని మరియు భాషాంశాలను, వ్యాకరణాంశాలను మనం సమన్వయం చేసుకుంటూ వస్తున్న సందర్భంలో మొదటి దానశీలము అనేటటువంటి పాఠంలోను మరియు ఈ యొక్క శతక మధురిమలో మాత్రమే వీటికి సంబంధించినటువంటి ఇవి ఇవ్వడం జరిగింది. వాటిలో ఉన్నటువంటివి కూడా నేను సమన్వయం చేసి చూపిస్తాను, తర్వాత చెప్తానని కూడా వీటిని చెప్పడం జరిగింది. వీటిని ఒకసారి మీరు గమనించండి, నేను ఇవి కూడా చెప్తాను. మనకి దానశీలంలో ఇవ్వబడినటువంటి పద్యపాదంలో ఉన్న విషయాలను కూడా ఒకసారి మనం సమన్వయం చేసి చూద్దాం. ఇక్కడ ఏమంటో కింది పద్యపాదాలను గణ విభజన చేసి ఏ పద్యాలకు సంబంధించినవో నిర్ణయించండి, వాటి లక్షణాలను కూడా రాయమంటాడు. ఓకేనా. వీటి లక్షణాలు ఏమన్నాయో గమనించండి ఒకసారి. ఇక్కడ మొదటిగా ఇవ్వబడిన పద్యపాదం ఏంటి, తెలంగాణమ్మున గడ్డి పూచయను సంధించని కృపాణమ్మురా అనేటటువంటి పద్యపాదంలో ఉన్నటువంటి గణాలను గుర్తించి వీటి పద్యపాదాన్ని మనం సమన్వయం చేసి చూపిద్దాం. ఇది హ్రస్వాక్షరం లఘువు, ఇది లఘువు అవుతుంది. హ్రస్వాక్షరం లఘువు, దీర్ఘముంది గురువు, ఇది సంయుక్తాక్షరానికి ముందుంది గురువు, అదే అక్షరం లఘువు. హ్రస్వం లఘువు, ద్విత్వానికి ముందుంది గురువు, అదే అక్షరం లఘువు, దీర్ఘముంది గురువు,
హ్రస్వం లఘువు, హ్రస్వం లఘువు, హ్రస్వం లఘువు. సున్నాతో కూడి ఉంది గురువు, సున్నాతో కూడి ఉంది గురువు. పొల్లు హల్లుతో కూడి ఉంది గురువు. ఇది వట్రుసుడి ఉంది లఘువు. దీర్ఘముంది గురువు. సంయుక్తాక్షరానికి ముందుంది గురువు. అదే అక్షరం లఘువు, అదే అక్షరం లఘువు అవుతుంది. ఇక్కడ ఇది లఘువు అవుతుంది. అదే ఇది సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు, ఇదే అక్షరం లఘువు. దీర్ఘముంది గురువు. ఈ విధంగా మొదటిగా మనం గురు లఘువులను గుర్తించాలి. ఇప్పుడు మూడు అక్షరాలుగా గణ విభజన చేస్తాను చూడండి. 2, 3 ఈ విధంగా మూడు అక్షరాలుగా మనం గణ విభజన చేయాలి. 1, 2, 3 1, 2, 3 1, 2, 3 ఈ విధంగా మూడుగా గణ విభజన చేయాలి. ఇందాక నేను ఏ విధంగానైతే చెప్పానో మొదటి గురువు వస్తే ఏంటి, తర్వాత మధ్య గురువు వస్తే అటు ఇటు లఘువులు, తర్వాత అంత్య గురువు వస్తే మిగిలిన 2 లఘువులు, తర్వాత మొదటి లఘువు మిగతా 2 గురువులు, మధ్య లఘువు అటు ఇటు గురువు, తర్వాత అంత్య లఘువు మిగతా 2 కూడా గురువులు. ఈ విధంగా ఇవి మనకి నోటెడ్ అయిపోవాలి. మన కళ్ళ ముందు ఇవి ఎప్పుడు కూడా నోటెడ్గా అంటే కనిపిస్తున్నట్లయితే మనం ఇది చాలా చక్కగా చేయగలుగుతాం. చూడండి ఇక్కడ గమనించినట్లయితే గణ విభజన అయిపోయింది కదా. ఇది ఏముంది, అంత్య గురువు ఉంది. అంత్య గురువు ఉంటే ఏంటి, ఇది భగణం, ఇది జగణం, ఇది సగణం. ఈ విధంగా ఈ గణాలను విభజన చేయడం అనేది జరిగింది కదా. వీటిల్లో గమనించినట్లయితే ఇక్కడ ఇది అంత్య గురువు ఉంది, ఇది సగణం, ఇది బజస యరత ఓకేనా. ఇది సగణం అవుతుందన్నమాట, సగణం. తర్వాత మొదటి గురువు ఉంది భగణం. తర్వాత ఇది మధ్య లఘువు ఉంది, మధ్య లఘువు ఉంటే రగణం. తర్వాత 3 లఘువులే ఉన్నాయి. 3 లఘువులే ఉంటే 3 గురువులే ఉంటేనేమో మగణం, 3 లఘువులే ఉంటేనేమో నగణం ఓకేనా. తర్వాత ఇక్కడ 3 లఘువులే ఉన్నాయి కాబట్టి ఇది నగణం. 3 గురువులే ఉన్నాయి మగణం. మొదటి గురువు ఉంది రగణం, మొదటి లఘువు ఉంది యగణం. లఘువు గురువు ఉంది కాబట్టి ఇది వగణం అవుతుందన్నమాట ఓకేనా. సభరణమయవ అనేటటువంటి గణాలు ఏ పద్యపాదానికి వస్తాయంటే వృత్తజాతి పద్యమైనటువంటి ఇక్కడ ఇవ్వబడిన పద్యాల్లో ఉన్నటువంటి వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాల్లో ఒక పద్యమైనటువంటి వృత్తజాతి పద్యంగా ఉన్న మత్తేబం అనబడేటటువంటి పద్యపాదం అవుతుంది. ఇది మత్తేబం అనేటటువంటి పద్యపాదం. ఈ పద్యానికి గురులగురు గుర్తించాం, గణ విభజన చేసాం, ఏ పద్యమో గుర్తించాం. ఇంకా మిగిలింది ఏంటి, లక్షణాలు రాయమంటాడు. అయితే ఈ పద్యపాదానికి ఉండేటటువంటి లక్షణాలు ఏంటంటే, దీనికి ఉండే లక్షణాలు ప్రతి పద్యానికి కూడా 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాల్లో ఉండేటటువంటి ప్రతి పాదానికి సభరణమయవ అనేటటువంటి గణాలు వస్తాయి. సభరణమయవ అనేటటువంటి గణాలు వస్తాయి. మరియు అంత మాత్రమే కాకుండా 14వ అక్షరం అంటే ఆ పద్యపాదంలో ఉన్నటువంటి 14వ అక్షరం యతిస్థానం, 14వ అక్షరం యతిస్థానంగా ఉంటుంది. మరియు అంతేకాకుండా దీనిలో ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం అంటే ఈ మొదటి అక్షరానికి ఇక్కడ నుంచి 14వ అక్షరానికి చూద్దాం. మొదటిగా 3, 3, 6, 3, 9, 9, 3, 12, 13, 14. ఇదిగో 14వ అక్షరానికి ఈ మొదటి అక్షరానికి ఈ రెండింటినీ కూడా ఇట్లా మనం బయటికి గుర్తించి ఇది యతి అక్షరం అని, ఇది యతిస్థాన అక్షరం అని వీటిని రాస్తాం. అయితే మొదటి అక్షరాన్ని యతి అంటే, రెండవ అక్షరాన్ని ఏమంటారంటే ప్రాస అంటారు. అంటే ఇక్కడ లా అనబడేటటువంటి అక్షరం ఉంది కదా, ఈ లా అనబడేటటువంటి అక్షరమే మిగిలిన 4 పాదాల్లో కూడా లా గుణింతానికి సంబంధించింది, కానీ లా అనబడే అక్షరం మాత్రమే అక్కడ ఉండడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ప్రాస నియమాన్ని గుర్తించవచ్చు. ప్రతి పద్యంలోనూ 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ సభరణమయవ అనేటటువంటి గణాలు వస్తాయి. యతిస్థానం వచ్చేసి 14వ అక్షరం, ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదానికి కూడా 20 అక్షరాలు ఉంటాయి. గమనించండి, 1, 2, 3, 4, 5,
6 6 3 18 19 20 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 20 అక్షరాలు ఉంటాయి. ఈ విధంగా వీటి యొక్క లక్షణాలను కూడా మనం తెలియజేయవలసి ఉంటుంది. ఇదనమాట తెలంగాణమ్మున గడ్డి పోచిన సంధించని కృపాణమ్మురా అన్న పద్య పాదంలో ఉన్నటువంటి యొక్క గణ విభజనకు సంబంధించి మరియు ఆ యొక్క పద్య లక్షణాలను పద్యపాదాన్ని గణ విభజన చేసేటటువంటి పద్ధతి ఇది. తర్వాత ఉన్నటువంటి పద్యపాదాన్ని కూడా సమన్వయం చేద్దాం. గమనించండి ఒకసారి. ఇక్కడ ఇవ్వబడినటువంటి పద్యపాదానికి నేను మొదటిగా గురు లఘువులను గుర్తిస్తున్నాను. హ్రస్వాక్షరం లఘు, హ్రస్వం లఘు, హ్రస్వం లఘు, హ్రస్వం లఘువు. దీర్ఘముంది గురువు, హ్రస్వం లఘువు, దీర్ఘం గురువు, హ్రస్వం లఘువు, హ్రస్వం హ్రస్వం. సున్నాతో కూడి ఉంది గురువు, హ్రస్వం లఘువు, హ్రస్వం సున్నాతో కూడి ఉంది గురువు, హ్రస్వం హ్రస్వం. ఇది సంయుక్తాక్షరానికి ముందుంది గురువు, ఇదే అక్షరం లఘువు. ద్విత్వానికి ముందుంది గురువు, ఇదే అక్షరం లఘువు, దీర్ఘముంది గురువు. ఈ విధంగా మొదటిగా గురు లఘువులను గణ విభజన చేశాం. ఇప్పుడు మనం మూడు అక్షరాలుగా మూడు అక్షరాలుగా గణాన్ని ఒక విభజన చేద్దాం. గణం అంటే ఏంటి, యతి అంటే ఏంటి, గురు అంటే ఏంటి, లఘు అంటే ఏంటి, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఛందస్సు వీడియోలో ఉంది. డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ యొక్క వీడియోను చూడండి. ఇక్కడ మూడు అక్షరాలు విభజన చేస్తున్నాను. ఇవి 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఓకే. ఈ విధంగా గణ విభజన చేసిన తర్వాత మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 3 లఘువులే ఉన్నాయి. నగణం, మధ్య గురువు ఉంది. గమనించండి, ఇక్కడ మధ్య గురువు ఉంది. జగణం, తర్వాత మొదటి గురువు ఉంది. మొదటి గురువు ఉంటే భగణం. తర్వాత మళ్ళీ మధ్య గురువు ఉంది, జగణం, మధ్య గురువు ఉంది, జగణం, మధ్య గురువు ఉంది, జగణం, మధ్య లఘు ఉంది, రగణం. అంటే ఈ పాదాలు ఏమొస్తున్నాయి? నా జ బ జ జ జ ర, నజ భజ జజర. ఛందస్సులో ఉన్న వృత్తజాతి, జాతి, ఉపజాతి పద్యాల్లో ఉన్నటువంటి వృత్తజాతి పద్యమైన ఇది ఏ పద్యం అవుతుంది అంటే మన చంపకమాల అనేటటువంటి పద్యం. చంపకమాల అనేటటువంటి పద్యంలో వచ్చే గణాలు ఏంటంటే నజభజ జజర అనేటటువంటి గణాలు వస్తాయి. ఈ నజభజ జజర అనేటటువంటి గణాలు వచ్చి నజ భజ జజర అనే గణాలు వచ్చి ప్రతి పాదంలోనూ 21 అక్షరాలు ఉండి పాదంలో ఉన్నటువంటి 11వ అక్షరం యతి స్థానంగా ఉండి ప్రాస నియమం ఉండేటటువంటి ఈ యొక్క ప్రాస నియమం ఉండేటటువంటి ఈ లక్షణాలు కలిగిన పద్యాన్ని ఏమంటారు అంటే చంపకమాల పద్యం అవుతుంది. ఈ పద్యం 21 అక్షరాలు అంటుండగా గమనించండి, ఒక్కొక్క గణంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒక గణాల ప్రకారం లెక్కిద్దాం. 1 2 3 4 5 6 7 7 3 21. ఇదిగో 21 అక్షరాలు వచ్చేసాయి. నజభజ జజర అనేటటువంటి గణాలు కూడా వచ్చేసాయి చంపకమాలకు సంబంధించి. మరియు యతి స్థానం 11వ అక్షరం. పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఇది కూడా బిట్టు కావచ్చు. మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఈ మొదటి అక్షరం నుంచి 11వ అక్షరం వరకు లెక్కించి దాన్ని యతి స్థానంగా దాన్ని రాసి చూపించాలి. 1 2 3 3 3 9 10 11. ఇదిగో ఈ అక్షరం యతి స్థానం. ఇది యతి స్థానం. ప్రాస నియమం. 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. మిగిలిన 2 3 4 పాదాల్లో కూడా ఈ నా అనే అక్షరానికి సంబంధించిన అక్షరాలే ఉంటాయి. ఆ విధంగా ఉంటే దానిని ఏమంటారయ్యా అంటే ప్రాస నియమం అంటారు. ఇది చంపకమాలకు సంబంధించినటువంటి పద్యపాదంలో ఉన్న లక్షణాలు. ఈ విధంగా మనం శతక మధురిమలో ఇవ్వబడినటువంటి పద్యపాదాలను గుర్తించాం. మరియు మొదటి పాదంలో ఇవ్వబడినటువంటి పద్యపాదాలను కూడా గుర్తించి చూపించడం జరిగిందనమాట. అయితే ఇదిగో ఇక్కడ గమనించండి, ఈ యొక్క శతక మధురిమలోనే మరొక వివరణ ఇచ్చాడు అనమాట. పద్యానికి సంబంధించి వివరణ ఇచ్చాడు. దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలని అది కూడా చూసిద్దాం. ఒక్క నిమిషం చూడండి. ఇదిగో ఇక్కడ ఆట వెలది అని వాడేటటువంటి పద్య పాదాన్ని చేసి దీన్ని ఆల్రెడీ సమన్వయం చేసి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్, సులభతరమైనటువంటి సమాచారాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాడే పద్య పాదం ఇచ్చి సమన్వయం చేసి గురులను గుర్తించి ఆ గణాలను విభజన చేసి ఇవ్వడం జరిగింది. ఇది ఉపజాతి పద్యం అనమాట. ఆట వెలది అనేది ఏంటంటే ఉపజాతి పద్యం. ఇప్పటి వరకు మనం చేసిన
చేసిన మత్తేపం, ఉత్పలమాల, చెంపకమాల అవి ఏంటి అంటే వృత్తజాతికి సంబంధించినటువంటి పద్యాలు. ఇక్కడ ఇవ్వబడిన ఆటవెలది అనేటటువంటి పద్యపాదం బ్రతకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన జడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు. ఇది కూడా దానశీల పాఠ్యభాగంలో ఉన్నటువంటి పద్యమేనమాట. అయితే దీనికి గురులగులను గుర్తించాడు. రస్వాక్షరం లఘు, హ్రస్వం లఘు, హ్రస్వం లఘువు, ద్విత్వాక్షరానికి ముందుంది గురువు, అదే అక్షరం లఘు, దీర్ఘముంది గురువు. ఈ విధంగా గురులగుల లక్షణాలను అనుసరించి గురులగులను గుర్తించేసిండు. గుర్తించేసిన తర్వాత ఉపజాతి పద్యానికి సంబంధించి ఇక్కడ వచ్చేటటువంటి లక్షణాలను ఇచ్చిండు. మొదటిగా లక్షణాలను చూసిన తర్వాత వీటిని మనం గమనించినట్లయితే అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ ఉన్న లక్షణాలను ముందుగా వివరిస్తాను చూడండి. ఇక్కడ పైన ఇవ్వబడినటువంటి పద్యంలో 4 పాదాలు ఉన్నాయి. అవును కదా, 4 పాదాలు ఉన్నాయి. ఇదిగో గమనించండి. ఒక్కొక్క లైన్ని ఒక్కొక్క పాదం అనుకోవాలి. ఇది మొదటి పాదం, ఇది రెండవ పాదం, ఇది మూడవ పాదం, ఇది 4వ పాదం. ఇదిగో 4 పాదాలు ఉన్నాయి. ప్రతి పాదానికి 5 గణాలు. 5 గణాలు అంటే ఇదిగో మనం ఈ విధంగా విడదీయబడినటువంటి దీన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క గణం అని చెప్తామన్నమాట. గమనించండి, ఇది ఒక గణం, రెండవ గణం, మూడవ గణం, 1వ గణం, 2, 3, 4, 5వ గణం. ప్రతి పాదంలోనూ 5 గణాలు ఉన్నాయి. అవును, 1, 3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు ఉన్నాయి. సూర్యగణాలు, ఇంద్రగణాలు అంటే ఏంటి అంటే ఇక్కడ మనం యమతారాజ బానస కానీ మన భజస ఎరత హవ మొదటి గురువు, మధ్య గురువు, అంత్య గురువు, మొదటి లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు అని ఎట్లయితే చెప్పుకున్నామో ఇక్కడ కూడా ఇంద్రగణాలు నల, నగ, సల, భర, భ, ర, త అనబడేవి ఇంద్రగణాలు. సూర్యగణాలు 2 ఉంటాయి. అవి ఏంటంటే న మరియు హగణం. ఇవి 2 కూడా సూర్యగణాలు. ఈ ఇంద్ర సూర్యగణాలను ఉపయోగించి చేసేటటువంటిది ఈ ఆటవెలది పద్యం. అంటే ఉపజాతి పద్యాలు ఈ సూర్యగణాలు, ఇంద్రగణాలతో కూడి ఉంటాయి. ఈ జాతి పద్యాలు కూడా సూర్య ఇంద్రగణాలతో కలిసే ఉంటాయి. అయితే నల, నగ, సల, భరత అనేవి ఇంద్రగణాలు. నగణం మరియు హగణం ఇవి 2 కూడా సూర్యగణాలు. వీటిని ఉపయోగించి చేసినప్పుడు వాటిలోనట 1, 3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు వస్తాయి. 1, 3 పాదాలు ఇది 1వ పాదం, ఇది 3వ పాదం. 1వ పాదంలో ఏమొస్తుందట, 1వ పాదంలో వరుసగా 3 సూర్యగణాలు వస్తాయట. గమనించండి, ఇది వరుసగా 3 సూర్యగణాలే. నగణం 3 లఘువులు ఉన్నాయి. హగణం గురువు లఘువు ఇవి 2 కూడా 3 సూర్యగణాలు వచ్చేసాయి. మిగిలిన 2 ఏం కావాలి, ఇవి 2 ఇంద్రగణాలు. ఇవేమో సూర్యగణాలు, ఈ 2 ఏమో ఇంద్రగణాలు. 3 సూర్యగణాలు మొదటి పాదంలో, 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు. ఓకే, వచ్చేసాయి. ఇక్కడ 3వ పాదం కూడా సేమ్ అట్లనే ఉంటుందట. 3 సూర్యగణాలు, గురువు, లఘువు, హగణం, 3 లఘువులే ఉన్నాయి. నగణం తర్వాత గురువు, లఘువు, హగణం ఈ 3 కూడా సూర్యగణాలు. ఇవి 3 సూర్యగణాలు అనమాట. ఇవి సూర్యగణాలు. తర్వాత మిగిలిన 2 ఇవి ఇంద్రగణాలు. అంటే 1, 3 పాదాలకి ఈ 1, 3 పాదాలకి ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. తర్వాత 2, 4 పాదాలు ఎట్లా ఉంటాయట, 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలే ఉంటాయి. 2, 4 పాదాల్లో వరుసగా 5 సూర్యగణాలే. గురువు, లఘువు వస్తే హగణం. ఈ హగణం అనేది ఇవి సూర్యగణాలు. హగణం అనే గణాలు సూర్యగణాలు. 2వ పాదంలోను మరియు 4వ పాదంలో కూడా మొత్తం 5 కూడా సూర్యగణాలే. నగణం, హగణం అనేవి సూర్యగణాలు. ఈ విధంగా తర్వాత ప్రతి పాదంలోనూ 4వ గణంలో మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. పాదంలో ఇవ్వబడిన మొట్టమొదటి అక్షరాన్ని యతి అంటారు. ఈ పాదంలో ఇది యతి అక్షరం, ఈ పాదంలో ఇది యతి అక్షరం, ఈ పాదంలో ఇది యతి అక్షరం, ఈ పాదంలో ఇది యతి అక్షరం. ఈ మొదటి అక్షరానికి మరియు ఇంకేం చెప్పిండు, 4వ గణంలో ఉన్న మొదటి అక్షరం ఇది మొదటి గణం, 2వ గణం, 3వ గణం, 4వ గణం. 4వ గణంలో ఉన్న మొదటి అక్షరం ఇది యతి స్థానం. ఇది యతి అక్షరం. ఇదిగో ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ అక్షరానికి ఇదిగో 4వ గణం అంటే 1, 2, 3 4వ గణంలో ఉన్నటువంటి అక్షరం ఇది యతి స్థానం అనమాట. ఈ విధంగా యతి స్థానం కూడా 2, 3, 4 4వ గణంలో ఉన్న మొదటి అక్షరం యతి స్థానం. 1, 2, 3, 4 ఇది యతి స్థానం. ఈ విధంగా యతి స్థానాన్ని కూడా మనం గుర్తిస్తూ ఉంటాం అన్నమాట, గుర్తించాలి. ఇంకేముంది ఇక్కడ, ఇంకేమి ఇచ్చిండు, ప్రాసనియమం అనేది లేదు. ఈ ఉపజాతి పద్యాలకి ప్రాసనియమం అనేది ఉండదు. ఇది కూడా బీటుగా ఇవ్వచ్చు. ఒకవేళ ప్రాసనియమం లేని పద్యపాదాలు
ఈ జాతి పద్యాల, ఉపజాతి పద్యాల, వృత్తజాతి పద్యాల, పైవన్నీ అని ఇచ్చినప్పుడు ఉపజాతి పద్యాలకు ప్రాస నియమం లేదు. ఒకవేళ మనకి అవకాశం ఉండి ఎట్లాగూ పాఠం వెనకమాల ఇవ్వబడిన వివరణలో ఈ బిట్టు ఉంది కాబట్టి బిట్టు ఇచ్చినా కూడా పోకోకుండా ఉండేలాగా చూద్దాం. ప్రాస నియమం అనేది ఈ యొక్క పద్యపాదంలో పాటించలేదు. ఇట్లాంటి లక్షణాలున్న ఆటవిలది పద్యం అని ఈ లక్షణాలన్నీ ఉన్న వాటిని ఆటవిలది పద్యం అని చెప్పి అంటారంట. అయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ పద్యపాదంలో ఇవ్వబడిన ఈ యొక్క గురులగులను గుర్తించి వీటిని గణ విభజన చేసి వాటికి ఏ యొక్క యతిస్థానం ఎన్నో అక్షరం అవుతుంది, మరియు వాటి యొక్క ప్రాస నియమం ఉందా లేదా అనేటటువంటి ఇవన్నీ తెలవాలంటే ముందుగా మనం గురులగుల లక్షణాలు తెలుసుకోవాలి, వాటి యొక్క లక్షణాలు తెలుసుకోవాలి, ఈ పద్యపాదానికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఈ విధంగా మనకు పాఠంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు పదజాల వినియోగాన్ని దాటి బిట్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి దయచేసి మీరు వీటిని గమనించి వీటిని నేర్చుకోండి. అయితే మీకు ఒక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ఒక పద్య పాదాన్ని ఇచ్చిందనమాట. వటుని కాళ్ళు గడుగా వరహేమ ఘటమున అన్న పద్యపాదం ఇచ్చి ఈ పద్యాన్ని గణ విభజన చేయమంటాడు. ఇది ఏ పద్యపాదమో కూడా గుర్తించమంటాడు. మీరు ఇప్పటివరకు నేను గణ విభజన చేసి చూపించినటువంటి ఇందాక 3 మరియు ఇప్పుడు ఆల్రెడీ మనకు పుస్తకంలో ఇవ్వబడినటువంటి ఈ వివరణ గమనించారు కాబట్టి ఈ పద్యపాదాన్ని సవరణ చేసేసి సమన్వయం చేసి దీన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మిత్రులారా. ఇది కామెంట్ చేసి మీరు ఎగ్జామ్లో కూడా ఇదే పద్యపాదం వస్తే మార్కు పోగొట్టుకోకుండా ఉండడం కోసం దీన్ని దయచేసి ప్రయత్నం చేయగలరని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.